హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారో కామెంట్ చేసి నాతో షేర్ చేసుకోండి. నేను బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు న్యూ వ్లాగ్. దిస్ ఇస్ కల్పన పన్నం. వెల్కమ్ టు అవర్ ఛానల్ కల్పన ముచ్చట్లు. మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. నేను న్యూ వ్లాగ్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ అది వచ్చేస్తుంది. అండ్ చాలామంది మీ వ్లాగ్ పెడితే మాకు నోటిఫికేషన్ రావట్లేదని మెసేజ్ చేస్తున్నారు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుందండి. అండ్ తప్పకుండా వీడియో ఎండ్ వరకు చూస్తారని అనుకుంటున్నాను. అండ్ ఫస్ట్ టైం లైక్ చేసి వీడియో చూడడం అనేది స్టార్ట్ చేసేయండి. ఇంకా అస్సలు ఆలస్యం చేయకుండా మనం బ్లాగ్ ముచ్చట్లోకి వెళ్ళిపోదాము. అందరు తమ్లైన్ చూసే ఉంటారు కదా, శ్రీయు న్యూ అడ్మిషన్ అంటే తను నెక్స్ట్ గ్రేడ్ 1కి వెళ్తుంది కదా. సో ఆ అడ్మిషన్ గురించి లాస్ట్ 3 months చాలా స్ట్రగుల్ అయ్యానండి. సో నేను తెలుసుకున్న కొత్త విషయాలు, నేను ఫేస్ చేసినవి అండ్ వీటితో కంప్లీట్గా నా సాడెస్ట్ డేస్ అండి. చాలా అంటే చాలా కష్టపడ్డాను, చాలా తిరిగాను. సో ఇది ఎందుకు షేర్ చేస్తున్నానంటే, ప్రైమ్ అంటే చిన్నపిల్లల కిడ్స్ వాళ్ళ పేరెంట్స్ ఉంటారు కదా, సో వాళ్ళకి అడ్మిషన్ ప్రాసెస్ అనేది కొంతమందికి తెలుస్తుంది, కొంతమందికి తెలీదు. సో అట్లా ఎవరికైనా నా ఎక్స్పీరియన్స్ నేను షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అనేసి నేను ఇందులో కంప్లీట్గా నా లాస్ట్ 3 months నేను శ్రీ అడ్మిషన్ కోసం ఏమేమి చేశాను, కొన్ని మిస్టేక్స్ చేశాను, కొన్ని కరెక్ట్ చేశాను, అవన్నీ నేను ఇందులో మీతో షేర్ చేస్తాను అనమాట. అండ్ ఇదైతే స్టార్టింగ్ రిక్వెస్టింగ్ ఒక లెటర్ ఉంటుంది కదా, సో ఆ లెటర్ అనేది రాస్తున్నాను అనమాట వెళ్ళి ఇవ్వడానికి. అండ్ వన్ మోర్ థింగ్, నేను చేసిన ఫస్ట్ బిగ్ మిస్టేక్ అనేది చెప్తాను. యాక్చువల్గా మనము ఒక స్కూల్లో వేయాలి అంటే ఒక సిబిఎస్ఈ స్కూల్ ఆర్ ఐసిఎస్ఈ స్కూల్స్లో వీటిలో వెయ్యాలి అని అనుకుంటే నాట్ ప్రైమరీ కిడ్స్ స్కూల్స్ ఉంటాయి కదా, సో వాటిలలో కాకుండా నార్మల్ ఇలాంటి పెద్ద స్కూల్స్లో వేయాలంటే ఆల్మోస్ట్ అక్టోబర్ నవంబర్ ఈ మంత్లోనే నెక్స్ట్ ఇయర్ అడ్మిషన్స్ అనేవి క్లోజ్ అయిపోతాయి. సో అప్పుడు నాకు మా అక్క వాళ్ళు చెప్పినా కూడా అప్పుడున్న నా సిచ్యువేషన్ ఆ టైంకి నేను కొంచెం ట్రై చేయక సరే చూద్దాంలే, మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు కదా ఎట్లయినా వస్తుందిలే అని అనుకున్నాం. బట్ అప్పటికి కూడా నేను ఇంకా స్కూల్స్ అనేవి నేను కన్ఫామ్గా ఇవే స్కూల్స్లో వెయ్యాలనేసి మేమేం డిసైడ్ కాలేదు. సో అట్లా నేను అడ్మిషన్ తీసుకోవడం అనేది చాలా డిలే చేశాను. జనవరిలో అడ్మిషన్ స్టార్ట్ చేశాను అనమాట. సో అది కూడా ఒక ఫ్రెండ్ సజెస్ట్ చేస్తే నేను ఒక 2-3 schools అని అనుకున్నాను. సో వాటికి నేను ఫస్ట్ రిక్వెస్ట్ ఒక లెటర్ ఇవ్వాలి కదా, ఎందుకంటే ఆల్రెడీ అడ్మిషన్స్ క్లోజ్ అయిపోయినాయి. సో మనము తెలిసిన వాళ్ళ ద్వారా వెళ్తున్నాం కాబట్టి ఒక రిక్వెస్ట్ లెటర్ రాయాలి అని అంటే, సో ఆ లెటర్ అంతా కంప్లీట్గా ఒక నార్మల్ ఒక డెమో లాగా రాసేసుకొని దాని తర్వాత నీట్గా ఒక పేపర్ పైన లెటర్ అంతా రాసేసి ఇచ్చేసి వచ్చామన్నమాట. సో ఆ డే నుంచి ఆల్మోస్ట్ జనవరి అండ్ ఫిబ్రవరిలోనైతే ఒక మంత్లీ ఒక 3 times అట్లా వెళ్ళినాను. అంటే డైరెక్ట్ స్కూల్కి కూడా కాదు, ఎందుకంటే స్కూల్కి వెళ్తే డైరెక్ట్ మనము గేట్ దగ్గరే మనకి సెక్యూరిటీ వాళ్ళు చెప్పేస్తారు అడ్మిషన్స్ క్లోజ్డ్ అని. సో అట్లా తెలిసిన వాళ్ళ ద్వారా వెళ్ళి వాళ్ళని రిక్వెస్ట్ చేస్తూ వచ్చామన్నమాట. అట్లా ఒక్కసారి అనిల్ని అండ్ శ్రీయుని కూడా తీసుకెళ్ళిన, ఎందుకంటే కొంచెం డీటెయిల్స్ కావాలి అని అంటే వెళ్ళామన్నమాట. సో ప్రతిసారి నేను ఒక్కదాన్నే వెళ్ళా. అండ్ ఈ కంప్లీట్ నా అడ్మిషన్ ప్రాసెస్లో మా ఫ్రెండ్ స్వాతి అనేసి చాలా హెల్ప్ చేసింది. తను ఇన్ కేస్ తను కానీ లేకపోతే అసలు నేను ఆ అనుకున్న స్కూల్స్లో అడ్మిషన్స్ ట్రై చేయకపోయేదాన్ని. వేరే స్కూల్స్ లిస్ట్ ఉండే అనమాట నా మైండ్లో. బట్ దాని తర్వాత నేను కూడా చాలా సర్చ్ చేస్తే అన్ని స్కూల్స్ ఆల్మోస్ట్ ఫీ స్ట్రక్చర్ అనేది సేమ్ ఉంది. అంటే స్టేట్ సిలబస్లో కాకుండా మనం సిబిఎస్ఈ ఆర్ ఐసిఎస్ఈకి వెళ్తే, సో అలా ఒకసారి మా ఫ్రెండ్ స్వాతి అండ్ ఎవరు మాకు రికమెండ్ చేస్తున్నారో మేము ఒక స్కూల్కి వెళ్ళాము. యాక్చువల్గా నాకు ఇదే స్కూల్లో రావాలి అని చాలా మొక్కుకున్నాను అన్నమాట. ఎందుకనేది రీజన్ చెప్తాను. సో ఇందులో వచ్చిందా రాలేదా, అసలు ఏ స్కూల్లో వేసాను అనేది కంప్లీట్గా వీడియో ఎండ్ వరకు చూడండి, చెప్తాను. సో ఆ స్కూల్కి డైరెక్ట్గా వెళ్ళి ప్రిన్సిపాల్తోనే మాట్లాడినాము. యాక్చువల్గా అడ్మిషన్స్ క్లోజ్డ్, చాలామందికి తెలిసే ఉంటుంది మనకి డిసెంబర్ లోపే అడ్మిషన్స్ క్లోజ్ అయిపోతాయని. బట్ కొంతమంది ట్రాన్స్ఫర్ అయ్యే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ ప్లేస్లో ఏమైనా మన పిల్లల్ని అడ్జస్ట్ చేసే ఉంటుంది కదా, సో అలా ఏమైనా చేస్తారేమో అని రిక్వెస్ట్ చేయడానికి వెళ్ళినాము. వాళ్ళు ఒక 10-15 days వెయిట్ చేయండి, ఆ ప్రాసెస్ ఏమన్నా ఉంటే మేము చెప్తాము, ఒకవేళ ఇన్ కేస్ అట్లా ఎవరైనా ట్రాన్స్ఫర్ అయ్యే వాళ్ళు ఉంటే ఆ ప్లేస్లో పాపకి ఇస్తామని చెప్పారనమాట. సో అట్లా
మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చేసినాము. సో మీన్ వేల్ ఇదే ప్రాసెస్లో శ్రీయుకి కూడా ఎగ్జామ్స్ అవుతుండే. సో ఆ ఎగ్జామ్స్ అండ్ వీళ్ళకి మనం ఎంత రికమెండేషన్ త్రో వెళ్ళినా, తెలిసిన వాళ్ళ ద్వారా వెళ్ళినా ఖచ్చితంగా ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. సో దాని గురించి కూడా నేను శ్రీయుని ప్రాక్టీస్ చేపిస్తూనే ఉండే. అండ్ అదే టైంలో కొంచెం మామయ్య కూడా వచ్చిండే అనమాట. మధ్యలో అవసరం ఉన్నప్పుడల్లా వాళ్ళు వస్తూ ఉంటారు కదా. సో అలా చెక్ చేయద్దు, అందరిని చెక్ చేసి చెప్పు తక్కువ చెప్తారు శ్రీయాన్సి. దొరకబడతా దొరకబట్టాలి శ్రీయాన్సి ఎట్లయినా. తప్పైపోయింది. నాది 800. ఎట్లా చెప్పా బేబీ తాత అని? తాత అన్ని ముచ్చట్లు చెప్పిండు కదా. అబ్జర్వ్ చేసినాం కాదు, అందరినీ ఓడించాడు అనేసి అందులో చేసిన, అందుకే నేనన్నా మంచిగా చేసిన. రాముడు నేనే చిల్ల చిత్తరు చూస్తుంది మామయ్యాడు. ఇది రావుడు వచ్చినట్లు చూస్తుంది, ఇది వచ్చినా రాకపోయినా అట్లే చూస్తుంది. నార్మల్ గా ఉండాలి. పిన్ని శ్రీమన్కి 0. నాది లక్ష్మణ. నీది 3 0. నీ కూడా చెల్లి నీకెంత? పిన్ని నీకెంత? 9. అన్న నాది 800. తాతయ్య మీకు 1000. అన్న నాది 800. బా తాతకి 4000. అన్న నాది 800. ఉండేనా? నీకు 2 నాకు 2. 800. చెల్లకు కూడా 2. రాసిండు. రైట్. రాముడు ఎవరు? రాముడు ఎవరు? వస్తుంది. మీ మమ్మీ రా. తాతకు 0. నాకు 900. అరే శ్రీమన్కి 1000 వచ్చినాయి. నీకెంత? అండ్ చాలామంది నా ఫాలోవర్స్ డైరెక్ట్గా నాకు డిఎమ్స్ చేస్తుంటారు, అక్క మీరు ఇంత ప్రెషర్ని ఇంత స్ట్రెస్ని ఎట్లా తట్టుకుంటారు అనేసి. ఎన్ని పనులు ఉన్నా ఓవర్ స్ట్రెస్ అయితే అవన్నీ పక్కన పెట్టేసి నాకు నచ్చిన పనులు ఏమైనా చేస్తుంటా. అందులో ఎక్కువ ఇట్లా ఆడుకోవడము అండ్ మామయ్య వాళ్ళు వచ్చినప్పుడు ఇంట్లో వాళ్ళతోని శ్రీయుతోని చాలా ఏదో ఒక యాక్టివిటీస్ చేస్తుంటా అనమాట. తర్వాత కొంచెం రిఫ్రెష్ అయినాక మళ్ళీ వర్క్ అనేది స్టార్ట్ చేసుకుంటారనమాట. లేకపోతే మనం ఇంకొక వర్క్ పైన మనం కాన్సన్ట్రేట్ అస్సలు చేయలేము. అండ్ ఈ ఫోటో వచ్చేసి నా ఇంటర్ కూడా కాదు, డిగ్రీ టైంలో దిగినా అనుకుంటా. ఎలా అనిపించిందో కమెంట్ చేయండి మీరు. అప్పుడు ఎలా ఉన్నాను, ఇప్పుడు ఎలా ఉన్నాను, సేమ్ ఉన్నానా, చేంజ్ అయ్యానా అనేది చెప్పండి నాకు. యాక్చువల్గా ఇప్పటికీ కూడా ఆ ఫొటోసే నేను పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్కి అప్లై చేస్తాను అనమాట. దాని తర్వాత దిగిన ఫొటోస్ ఉన్నాయి కానీ అవన్నీ అయిపోయినాయి. సో మళ్ళీ నాకు దిగడం కుదరక ఈ పాత ఫొటోసే యూజ్ చేస్తున్నాను అనమాట. యాక్చువల్గా దిగాలి, ఎందుకంటే ఇంకా లేటెస్ట్ ఫొటోస్ అడుగుతూ ఉంటారు కదా. అండ్ సో ఫైనల్లీ ఆఫ్టర్ 2.5 months నేను ఇంకా కంప్లీట్గా ప్రతిసారి వెళ్ళినప్పుడు నేను ఏవి షూట్ చేయలేదు, ఎందుకంటే టెన్షన్తో వెళ్ళేదాన్ని అనమాట. ఈసారన్నా పని కావాలి అట్లా బాగా మొక్కుకొని ఇట్లా బండి మీద వెళ్ళి ఒక్కొక్కసారి అయితే ఒక ఫుల్ డే కంప్లీట్గా అక్కడ వెయిట్ చేసిన డేస్ కూడా ఉన్నాయన్నమాట. సో ఫైనల్లీ స్కూల్ నుంచి అయితే నాకు కాల్ వచ్చింది. సో ఫస్ట్ రిజిస్ట్రేషన్కి కొన్ని ఉంటాయి కదా, ఆ ప్రాసెస్ కోసం కొన్ని డాక్యుమెంట్స్ తీసుకురమ్మన్నారనమాట రిజిస్ట్రేషన్ కోసం. అండ్ ఫస్ట్ టైం కూడా నేను ఆ స్కూల్కి వెళ్ళడము. సో అది వెళ్ళేసి అక్కడ సబ్మిట్ చేసేసి కొన్ని ఫిల్ చేసేసి సో మళ్ళీ మా ఫ్రెండ్స్ ఆది వాళ్ళ ఇంటికి వచ్చాను. లక్కీలీ తను ఉంది కాబట్టి నేను బతికిపోయాను, ఎందుకంటే అప్పుడు సమ్మర్. అనిలేమో అత్తయ్య వాళ్ళ ఇంట్లో, శ్రీయునేమో మమ్మీ వాళ్ళ ఇంట్లో వదిలేసి ఎవ్రీ వీక్ అండి ఆల్మోస్ట్ ఒక 100 ఏంది అసలు 170 కిలోమీటర్స్ మమ్మీ వాళ్ళ ఊరు నుంచి హైదరాబాద్కి ట్రావెల్ చేసిన. అండ్ దానికంటే ముందు కూడా ఇదే టెన్షన్
టెన్షన్, ఇదే స్ట్రెస్, తిరగడం వీటన్నిటి వల్ల కూడా నేను అప్పుడు హాస్పిటలైజ్ అయినా కదా, నేను ఆ వ్లాగ్ కూడా పెట్టిన ఈ పనులన్నీ, ఈ టెన్షన్స్ గురించి. అండ్ శ్రియాన్సి స్కూల్ అడ్మిషన్ గురించి, అండ్ స్టోర్కి వెళ్ళాలని, అండ్ ఇంకో కొన్ని పనులు ఉంటాయి. వాటి కోసం అసలు కంప్లీట్గా ఇక్కడ ఉండలేను, అక్కడ ఉండలేను, ఇట్లా జర్నీలు చేసుకుంటూనే నా 2 months అనేవి సమ్మర్ మొత్తం ఇట్లా జర్నీలలోనే అయిపోయింది. సరే ఓకే, ఇంత తిరుగుతున్నందుకన్నా మనం అనుకున్న పని, మనం చేస్తున్న పని సక్సెస్ అయితే హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ ఈరోజు వెళ్ళేసి వచ్చాక ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుందని చెప్పారు. లక్కీలీ నేను శ్రీయుని ఆల్రెడీ ఎప్పటి నుంచో ప్రాక్టీస్ చేపిస్తుండడం వల్ల నాకు పెద్దగా టెన్షన్ ఏమీ అనిపించలేదు. అండ్ దానికి కూడా అయ్యో అది రాస్తుందా, ఎట్లా ఉంటుంది అనేసి నేను పెద్దగా టెన్షన్ ఏమలే. అండ్ దట్టు అక్క పిల్లలతో శ్రీ ఉంటే ఆబ్వియస్లీ అసలు హాలిడేస్లో కూడా అసలు ప్రాక్టీస్లే, హోంవర్క్లే, ఏదో ఒకటి డిక్టేషన్స్ అట్లాంటివి జరుగుతూనే ఉంటాయి అన్నమాట. అండ్ శ్రీయుకి కర్సివ్ రైటింగ్ కూడా నేర్పిస్తున్నాను నేను అంతకుముందు ఒక 4-5 months బ్యాక్ చెప్పాను. సో లక్కీలీ కర్సివ్ రైటింగ్ అనేది మస్ట్ అండి. సో అందుకే నేను ముందు నుంచి ప్రాక్టీస్ చేపిస్తూ వచ్చాను అనమాట. ఎందుకంటే ఆల్ ఆఫ్ సడన్ అంటే పాపం మనమే తట్టుకోలేము, ఇంకా పిల్లలు ఎట్లా తట్టుకుంటారు కదా అట్లా అనేసి. అండ్ ఎంత రికమెండేషన్ త్రో వెళ్ళినా, ఎట్లా వెళ్ళినా ఎంట్రన్స్ ఎగ్జామ్ యాక్చువల్గా ఫస్ట్ ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ లేట్ అయిపోయింది, చాలా లేట్ అయిపోయింది అడ్మిషన్ తీసుకోవడం అనేది అన్నారు. కానీ మళ్ళీ సేమ్ ప్రాసెస్ అదంతా ఉంటుంది. అండ్ ఫీ కూడా అంతా సేమే అండి. మనము లేట్గా అడ్మిషన్ స్టార్ట్ చేసాం కాబట్టి సో కొంచెం రిక్వెస్ట్ బేస్డ్గా కావాలని అనుకున్నాం, రావాలి సీట్ అని అనుకున్నాం అనమాట. అండ్ ఇప్పుడైతే ఇంకా నేను ఈ నైట్ యాక్చువల్గా మా ఫ్రెండ్స్ స్వాతి ఉండమని చెప్పింది, నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళమని. కానీ ఆల్మోస్ట్ ఒక 3-4 days గ్యాప్లోనే శ్రీయుకి ఎగ్జామ్ డేట్ ఇచ్చారనమాట. సో అందుకే ఇంకా లేట్ చేయొద్దు అనేసి ఆ నైటే స్టార్ట్ అయిపోయాను నేను ఇంటికి. హెడేక్ వస్తుంది ఫస్ట్ చాలా ఇయర్స్ తర్వాత, ఇట్లా నైట్ జర్నీ వస్తున్నా. 10:18 అవుతుంది. నేను కరీంనగర్కి వెళ్ళేసరికి 11:30-12 అవ్వచ్చు. అసలు యాక్చువల్లీ ఇట్లా ఆపకపోతే తొందరగా వెళ్ళిపోయేటం. డిన్నర్కి ఆపింది ఇక్కడ. ఎగ్జాక్ట్గా ఇక్కడ కూడా తెలియట్లేదు నాకు ప్రెగ్నెంట్. ఆల్మోస్ట్ నియర్ బై సిద్దిపేట అని అనుకుంటున్నాను నేను. కరీంనగర్లో ఒక బస్సు నేను మార్నింగ్ వెళ్ళేది, అవి క్యాచ్ చేస్తే మా ఊరికి వెళ్ళేసరికి 2 o'clock అవుతుంది. లేదు అంటే చలో కరీంనగర్ బస్ స్టాండ్. ఎవరైనా ఉన్నారా కరీంనగర్లో? పిక్ చేసుకుంటారా? నైట్ స్టే చేసి అక్కడ పడుకుంటా. అట్లుంటే ఎవరైనా బాగుండు కదా మధ్యలో అట్లా. కరీంనగర్లో ఉన్నారు కదా, ఏం చేద్దాం. హైదరాబాద్ టు కరీంనగర్ బస్సెస్ ఎక్కువనే ఉంటాయి. కాకపోతే కరీంనగర్ నుంచి మా ఊరికి నార్మల్ అంటే డే టైంలోనే బస్సెస్ చాలా తక్కువ ఉంటాయి, అందులోనూ నైట్ టైము. అండ్ టైమింగ్స్ ముందే కనుక్కొని వచ్చానమాట. ఒక 3 buses ఉంటాయి ఎవ్రీ 1 hourకి ఒకసారి. అట్లా 12కి, 1కి, 2కి అని ఉంటుంది. సరే 12ది మిస్ అయినా కూడా 1కి ఎట్లీస్ట్ క్యాచ్ చేయవచ్చు అనేసి. సో ఫైనల్గానైతే ఆల్మోస్ట్ 45 minutes కరీంనగర్ బస్ స్టాండ్లో 12 to 12:45 వరకు వెయిట్ చేసినాక అప్పుడు బస్సు వచ్చింది. సో ఆ బస్సు ఎక్కిన ఇంటికి వెళ్ళేసరికి 2 అయిందనమాట. సో ఆ నెక్స్ట్ డే నుంచే శ్రీయుకి ఇంకా ప్రాక్టీస్ చేయడం అనేది స్టార్ట్ చేయించేసిన. అంటే వాళ్ళు సబ్జెక్ట్స్ ఇచ్చారు, సబ్జెక్ట్స్ని బట్టి మనము వాళ్ళు ఒకటి ఇస్తారనమాట స్లిప్. సో దాని ప్రకారం మనం అన్నీ ప్రిపేర్ చేయించాలి. ఆల్మోస్ట్ అన్నీ శ్రేయు ఎట్లాగో ప్రాక్టీస్ చేస్తుంది కాబట్టి నాకు పెద్దగా ఏం అనిపించలేదు. కాకపోతే మళ్ళీ ఓన్లీ ఫర్ ఎగ్జామ్కే కూర్చోబెట్టి చదివిపించాలంటేనే పాపం వాళ్ళకి ఇబ్బంది, మనకైతే ఇంకా చాలా హెడేక్. అండ్ మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉండే కదా, సో అట్లా. అండ్ పిల్లల్ని చూసి నేర్చుకుంటారు కదా బాగా, అట్లా అక్క పిల్లలు ఉండడం వల్ల నాకు కొంచెం ప్లస్ అయిందన్నమాట. వాళ్ళని చూసి ఇది చేసుకుంటూ అన్నీ నేర్చుకుంటూ ఉంటుంది. అండ్ ఆఫ్టర్ బిఫోర్ ఇంకా టాపిక్స్ ఉంటాయి కదా, గ్రేటర్ దెన్, లెస్ దెన్, ఈక్వల్, మ్యాథ్స్లో అండ్ ఇంగ్లీష్లో టాపిక్స్. కాకపోతే ఇందులో ఏంటంటే ఇప్పటివరకు యూకేజీ వరకు చదివింది ప్రైమరీ స్కూల్స్లో కాబట్టి అంత డెప్త్ సబ్జెక్ట్ ఉండదు. నార్మల్గా ఎల్కేజీ నుంచే ఇట్లా సిబిఎస్ఈ స్కూల్స్లలో వేస్తే వాళ్ళకి ఆల్మోస్ట్ యూకేజీకి వచ్చేసరికి సెంటెన్స్ ఫార్మేషన్స్ సిలబస్ కూడా ఉంటుంది. సో అదొక్కటి కొంచెం మైనస్ అనమాట. అండ్ వర్డ్స్ ఫార్మేషను, ఒక వర్డ్ ఇస్తే ఒక సెంటెన్స్ ఫార్మేషన్ చేయడము, సో ఇట్లాంటి చిన్నవే కానీ వాళ్ళకి ప్రైమరీ స్కూల్స్లలో చెప్పక అట్లా సడన్గా నాకు ఇక్కడ నేర్పించాలంటే బాగా ఇబ్బంది అయింది. కాకపోతే అక్క, నేను, ఇక పిల్లలు అందరం కష్టపడి సో మొత్తానికైతే దాన్ని ఎగ్జామ్కి ప్రిపేర్ చేయించాము. అండ్ దాని తర్వాత నేను కూడా ఎగ్జామ్ పెట్టాను అనమాట. నేను మామూలుగా మా ఇంట్లో అలవాటు ఇది, పిల్లలకి మళ్ళీ మనం కూడా అంటే ఒక
ఫన్ వేలోనే మరి స్ట్రిక్ట్గా ఏం కాకుండా సో అంత చదివినాక ఇట్లా ఎగ్జామ్ పెట్టడం అనమాట. సో ఇప్పుడు శ్రేయాన్స్ అట్లనే రాస్తుంది మిస్సింగ్ లెటర్స్. అండ్ ఒకటి ఏంటంటే కొంచెం తెలుగు, ఇప్పుడు తెలుగు ఇంగ్లీష్ కంటే తెలుగు చాలా బాగా మాట్లాడతారు, కాకపోతే తెలుగు రాయడం అనేది కొంచెం వీళ్ళకి లేట్గా రావడం వల్ల తెలుగు ఒక్కటి కొంచెం వీక్ ఉంటుంది శ్రేయాన్సి ఫస్ట్ నుంచి. టెల్ మీ తెలుగు 2 letter words. చెప్పు. అమ్మ, ఆవు, ఇల్లు, ఈగ, ఒంటె, ఓడ, లడ్డు. ఓకే, మినిమం 3 or 4 చెప్పు. గుర్తున్నాయి అనుకో ఇంకెక్కువైనా చెప్పొచ్చు, కానీ మినిమం 3 or 4 ఖచ్చితంగా చెప్పాలి. నౌ టెల్ మీ తెలుగు 3 letter words. చెప్పు. ఇదేం చదువు? నో, ప్రొనౌన్స్ చేయి. ఉడుతా, ఉడుతా, ఉడుతా. 3 letter. ఉడుతా, ఉడుతా. ఉయ్యాల. ఏనుగు. కలము. కలము. కలము అంటే? కలము అంటే పెన్ను. వెరీ గుడ్. పలక. వెరీ గుడ్. ఫలము. ఫలము మీన్స్ ఫ్రూట్. వెరీ గుడ్. నౌ రీడ్ అగైన్. ఉడత, ఉయ్యాల, ఏనుగు, కడప, కలము. కలము. కడప కూడా వచ్చు. కడప కూడా 3 words 3 letters వస్తాయి. కడప. కలము అంటే పెన్ను. ఇది లా గుర్తుపెట్టుకో. కలము. కలము. ఇంగ్లీష్ అండ్ మ్యాథ్స్ ఫాస్ట్గా నేర్చుకుంటుంది అండ్ బాగా గుర్తుపెట్టుకుంటుంది, కానీ ఒక తెలుగు సబ్జెక్ట్తో బాగా ప్రాబ్లమ్ శ్రీయుతో. అండ్ చెప్పి ఆల్మోస్ట్ అందరు పేరెంట్స్ ఎక్స్పీరియన్స్ చేస్తుంటారు కదా, చెప్పి మనకి తలనొస్తుంది తప్పించిపోవడం వల్ల అస్సలు ఏమంటారు దాన్ని గుర్తుపెట్టుకోలేరు కదా, వాళ్ళకి కొన్ని సబ్జెక్ట్స్ తప్పు ఉంటాయి. సో అట్లా శ్రీయుకి తెలుగు అనమాట. అండ్ సెకండ్ లాంగ్వేజ్ తెలుగు కాబట్టి అది కూడా మెయిన్ సబ్జెక్టే కాబట్టి ఇంకా బాగా ప్రిపేర్ చేయించిన నేను. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇవి స్కూల్స్ అనడానికి మెయిన్ రీజన్ అంటే ఈ స్కూల్స్ సెలెక్ట్ చేసుకోవడానికి మెయిన్ రీజన్స్ కూడా చాలా ఉన్నాయి. నేను సేమ్ సిబిఎస్ఈ స్కూల్స్ వేరే కూడా చూసిన, ఆల్మోస్ట్ అంత సేమ్ ఫీ స్ట్రక్చరే ఉంది, బట్ దానికి దీనికి చాలా డిఫరెన్సెస్ ఉంది. మెయిన్గా నేను చూస్ చేసుకుంది కమ్యూనికేషన్ అండి. బికాజ్ ఇప్పుడు ప్రెజెంట్ ఆర్ నెక్స్ట్ జనరేషన్లో కమ్యూనికేషన్ లేనిది అసలు ఏదీ లేదు. సబ్జెక్ట్ నాలెడ్జ్ ఎవ్వరు చూస్తున్నారు, బట్ ఓన్లీ సర్టిఫికేట్స్ వరకే ఉంటుంది. కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మనం ఇలా ఉన్నాం, మన పిల్లలు అలా ఉండొద్దు అనేది ఒక రీజను. అండ్ ఇంకొకటి అంత ఫీజు అఫోర్డ్ చేయగలుగుతామా అనేసి చాలా ఆలోచించడము నేను అనిల్ ఇద్దరం కలిసి. ఎందుకంటే ఏదో ఒక 1 year కాదు కదా, ఇది 10th class వరకు అంటే ఆఫ్టర్ తర్వాత, కానీ 10th class వరకు అయితే మనం ఎవ్రీ ఇయర్ పే చేయగలుగుతామా లేదా అని చాలా ఆలోచన. దాని తర్వాత ఉన్న ఒక్క పాపకి మళ్ళీ ఒక పాప అని కాదు, ఇద్దరు కాదు, మనము మెయిన్గా ఫస్ట్ ప్రియారిటీ మన పిల్లలకి ఎడ్యుకేషన్ అండి. తర్వాత అన్నీ పక్కన పెట్టా అంటే యాజ్ ఎ మిడిల్ క్లాస్ అమ్మాయిగా నేను ఇప్పుడు మన పిల్లల్ని ఏది ఇవ్వాలి, ఏది ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి అంటే నేను ఎడ్యుకేషన్ అనే చెప్తాను. ఎడ్యుకేషన్కి మించింది ఏదీ లేదు. మనం అది ఒక్కటి వాళ్ళకి ఇస్తే మిగతావన్నీ ఆటోమేటిక్గా వాళ్ళ దగ్గరికి అవే వచ్చేస్తాయి. అది మెయిన్ రీజను. సో ఎంత కష్టపడైనా సరే తనకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి, అది కూడా మంచి కమ్యూనికేషన్ మంచి సబ్జెక్ట్ ఉన్న స్కూల్లో. ఫీ ఇప్పుడు అదర్ వాటితో కంపేర్ చేస్తే సేమే ఉంది, మా అంటే ఒక 10-15-20,000 కొంచెం ఎక్కువ ఉన్నదేమో అనేసి అన్నీ బాగా ఆలోచించి డెసిషన్ తీసుకునేసరికి యాక్చువల్గా అది ఒక రీజన్ అనమాట మాకు లేట్గా అడ్మిషన్స్ ప్రాసెస్ స్టార్ట్ చేయడం అనేది కూడా. శ్రీయు బేబీ సెలెక్టెడ్, కంగ్రాచులేషన్స్. 3 months తిరిగిన, సో ఫైనల్లీ సెలెక్ట్ అయింది మా బేబీ. టుమారో వచ్చి ఫీ పే చేయమన్నారు, మరి పే చేస్తావా? ఫీ నువ్వే చేస్తావా? సరే చెయ్యి.
ఇప్పుడే తీసేసుకొని వెళ్తున్నాము ఇంటికి. మళ్ళీ రేపు వచ్చి ఫీ పే చేసి క్యాంపస్ అంతా చూపించేస్తారనమాట. అది మ్యాటరు. యాక్చువల్లీ ఎన్ని మార్క్స్ వచ్చినాయని చూపించలేదు, జస్ట్ సెలెక్టెడ్ అని చెప్పారు. రేపు ఆన్సర్ షీట్ చూపిస్తారంట. శ్రీయో ఏం రాసిందో చూసి తోలు తీసి చూస్తే మంచిగా ఉంటే లాలీపాప్ లేదంటే తొక్క తీసి ఉప్పు కారం పెట్టి తోరణం కడతాం. అట్లా ఏం లేదు, సెలెక్ట్ అయిందంటే మంచి మార్క్స్ వస్తున్నాయి కాబట్టి. సో ఫైనల్లీ ఇది శ్రీయు డిడ్ ఇక్కడ ఉందాం. ఇంకా స్కూల్ దగ్గరనే ఉన్నాం. స్కూల్ దగ్గర చేయబెట్టాలా మామయ్య? మనం కష్టపడిన దానికి లేట్ అయినా పర్లేదు, ఫలితం వస్తే ఆనందమే వేరే ఉంటుంది. ఫైనల్గా నేను అనుకున్న దాంట్లో కాకపోయినా ఇంకొక స్కూల్లో శ్రేయాన్సి అయితే తన ఎంట్రన్స్ ఎగ్జామ్ అయిపోయింది. ఎంట్రన్స్ ఎగ్జామ్ ప్రకారమే తను సెలెక్ట్ అయింది. చాలా హ్యాపీగా అనిపించింది నాకు. సో ఈరోజు చికెన్ వండుతున్నాను. శ్రీ సెలెక్ట్ అయింది కదా, అట్లని కాదులే కానీ ఎన్ని డేస్ అయిపోయింది తెలుసా చికెన్ తినక. అండ్ మేము ఉంటాం కానీ పాపం మామయ్య అస్సలు ఉండలేరు నాన్ వెజ్ లేకుండా. సో అందుకే వచ్చేటప్పుడే చికెన్ తీసేసుకొచ్చిన. యాక్చువల్లీ ఈరోజు చాలా తొందరగా వచ్చిన. నిన్ననైతే చాలా లేట్ అయింది, వచ్చరికి 1:30, 2 అయింది. సో అందుకే కర్రీస్ తెచ్చేసుకొని తినేసినాం అనమాట. ఇంకా మళ్ళీ రేపు కుదరదు, రేపు మళ్ళీ ఇంకొక పని ఉంది. మధ్యాహ్నం యాక్చువల్గా ఇంట్లో లంచ్ చేస్తామో చేయమో అని. సో ఈరోజు చికెన్ తీసుకొచ్చిన. ఇప్పుడు జస్ట్ ఫటాఫట్ వండేస్తాం. చిటికెలో చికెన్ కర్రీ. అరే ఇది టైటిల్ బాగుంది కదా. సో ఫైనల్లీ 3 నెలలు తిరిగినా అండి. ఇంత ఘోరం అయితే మే మంత్లోనైతే ఎవ్రీ వీక్ తిరిగిన. మన అప్పుడు చదువులు ఎట్లున్నాయి, ఇప్పుడు ఎట్లున్నాయి. ఇప్పుడు నెక్స్ట్ ఇంకా పెద్ద పెద్ద పనులు ఉన్నాయి. వాటన్నిటి దీనికి ఇట్లా అయిపోయినా నేను. యాక్చువల్గా ఏంటి సోషల్ మీడియాలో అంటే ఆన్లైన్లో కూడా సరిగ్గా యాక్టివ్ ఉండట్లేదు. దీనివల్లనే రీజన్. మార్నింగ్ వెళ్తే చూడండి ఇప్పుడు వస్తున్నామా, బాగా టైర్డ్ అయిపోతున్నా, తిని పడుకుంటున్నా అంటే అసలు ఇవ్వట్లేదు. మళ్ళీ నైట్ కూడా ఫాస్ట్గానే పడుకుంటున్నా. చెప్పమ్మా. అవునా, థ్యాంక్ యూ. సారీ, యాక్చువల్గా ఇన్స్టాల్ అస్సలు యాక్టివ్ ఉండట్లేదు. వేరే ఏ కొలాబ్స్ కూడా నేను తీసుకోవట్లేదు, ఎందుకంటే పాపం వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు కదా. అందుకే ఒక 1 మంత్, వన్ మంత్ కూడా కాదు, ఒక 20 డేస్లో అన్ని సెట్ చేసేస్తాను మ్యాక్స్. ఒకదానికి తిరగడం నాతో అయిపోయింది. ఒక మామయ్య కూడా వచ్చిర్రు అన్నట్టు. సరే అక్కడ పెట్టేసాను. బాయ్ ఎవ్రీవన్. మీకు బిస్కెట్ నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చూడండి కదా, లైక్ చేయండి. లైక్ చేయండి. లైక్ కనబడకపోతే బెల్ కొట్టండి. బెల్ లైక్ పైననే ఉంటది, చూసుకోండి. సరే అండి, చూసుకుంటాము. కామెంట్ సెక్షన్ లో కామెంట్ పెట్టండి. ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ డాక్యుమెంట్స్ అన్నీ సబ్మిట్ చేసేసి సైన్స్ పెట్టేసి అండ్ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ పే చేయడము. అండ్ నేను చేసినట్టు మాత్రం అస్సలు చేయకండి. అండ్ ప్రాసెస్ చెప్తాను మామూలుగానైతే, అంటే తెలియని వాళ్ళ కోసము. డైరెక్ట్గా ఎల్కేజీలోనూ ఒక మంచి పెద్ద స్కూల్లో వేయాలనుకున్న వాళ్ళు నవంబర్లోనే ఆల్మోస్ట్ అడ్మిషన్స్ అన్నీ క్లోజ్ అయిపోతాయండి. సో బెటర్ సెప్టెంబర్, అక్టోబర్లోనే మీరు నెక్స్ట్ ఇయర్కి కావాలనుకుంటే ఈ ఇయర్లోనే ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయండి. లేదు ఎల్కేజీ, యూకేజీ, ప్రీ స్కూల్స్లో వేసేస్తామన్న వాళ్ళకి కొంచెం ఫిబ్రవరి, మార్చ్లో కూడా అడ్మిషన్స్ దొరుకుతాయి. యూకేజీ వరకు అయిపోయి ఫస్ట్ క్లాస్ నుంచి పెద్ద స్కూల్లో వేయాలి అని అనుకుంటే, లైక్ ఇప్పుడు శ్రేయాన్సిని వేసినట్టు, సో అట్లా అనుకునే వాళ్ళకు కూడా నవంబర్లోనే క్లోజ్ అయిపోతుంది. బెటర్ ఆగస్ట్లో నుంచి మీరు ప్రాసెస్ స్టార్ట్ చేయండి. అంటే మనం స్కూల్స్ లిస్ట్ తీసుకొని అందులో బెస్ట్ స్కూల్ అనుకొని ఆ స్కూల్స్లలో ఫీ స్ట్రక్చర్ కనుక్కొని మనకి ట్రాన్స్పోర్టేషన్ అంటే మన ఇంటికి స్కూల్కి ఎట్లా ఉంటుంది అండ్ మన గల్లీలో పిల్లలకి కొంచెం అంటే ఇవన్నీ చూసుకుంటాం కదా యాజ్ అ పేరెంట్గా. ప్రతి ఒక్కరు ఇట్లనే చూస్తారు. సో నా ఫీలింగ్ నేను చెప్తున్నాను. సో తెలియని వాళ్ళకంటే ప్రీ ప్రైమరీ కిడ్స్ ఉన్న పేరెంట్స్కి కొంతమందికి తెలియదు, ఎందుకంటే ఈ ప్రాసెస్ అంతా నాకు కూడా తెలియదు. నేను ఒకరి ద్వారా తెలుసుకొని ఇవన్నీ చేసిన అనమాట. సో అట్లా ఆగస్టు నుంచి స్టార్ట్ చేస్తే అట్లీస్ట్ ఇట్ విల్ టేక్ 2 or 3 months
మంత్స్ అనమాట. అంత ఈజీ కాదండి. మనప్పుడు చదువులు వేరు, ఇప్పటి చదువులు వేరు. అండ్ కొంతమంది ఇట్లా ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసేయండి, చాలా ఈజీ అయిపోతుంది. లేకపోతే హర్రీ బర్రీగా డిసెంబర్లో జనవరిలో అయితే పెద్ద హెడేక్, వస్తుందా రాదా అనేది ఒక టెన్షను, ఆ స్కూల్లో ట్రై చేసిన అయిపోయేదని ఇట్లా అన్నీ అనుకుంటాం అనమాట. సో అట్లా ఫైనల్గా మేమైతే ఈరోజు వెళ్ళి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ పే చేస్తాం. అయితే నేను ఆల్మోస్ట్ ఒక 10-15 టైమ్స్ తిరిగినా అనుకోండి. అందులో అనిల్ అండ్ శ్రీయుని ఒక 2 టైమ్స్ మాత్రమే తీసుకెళ్ళిన. అది కూడా పేరెంట్స్ ఇద్దరిది సైన్ కావాలి అని అంటే, ఒకసారేమో ఎగ్జామ్ రాయడానికి అనిల్ని తీసుకెళ్ళిన, కొంచెం అట్లా ధైర్యంగా ఉంటుంది కదా అనేసి. తర్వాత ఇద్దరు పేరెంట్స్ సైన్ కావాలంటే సో అప్పుడు అనిల్ని తీసుకెళ్ళిన ఒక 2 ఎగ్జామ్ రాపేయడానికి. అండ్ లాస్ట్ ఫైనల్ ఏమంటారు ఫీ కట్టడానికి కూడా అప్పుడు శ్రీ ఉండే. సో అట్లా అందరం వెళ్ళినాం అన్నమాట స్కూల్కి. న్యూ అడ్మిషన్ తీసుకోవాలనుకున్న వాళ్ళు మాత్రం ఇది బాగా గుర్తుపెట్టుకొని, నేను ఎక్స్పీరియన్స్ చేసింది, నేను ఫేస్ చేసింది చెప్తున్నాను. ముందుగా స్టార్ట్ చేయండి. అండ్ వాటికి కావాల్సిన డాక్యుమెంట్స్, పిల్లలవి ఆధార్ కానీ, పాస్పోర్ట్ సైజ్ రీసెంట్ లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ కానీ, అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ, ఆధార్ డీటెయిల్స్, పేరెంట్స్వి, సో ఇవన్నీ రెడీగా పెట్టుకొని స్టార్ట్ చేయండి. అస్సలు డిలే మాత్రం తీసుకొని పెట్టుకొని అంటే ఒక టెన్షన్ ఫ్రీ లాగా ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్, ఇప్పుడున్న ప్రజెంట్ పేరెంట్స్, మిడిల్ క్లాస్ పేరెంట్ అంటే నేను చెప్తున్నాను, నేను అదే సిచ్యువేషన్లో ఉన్నాను కాబట్టి అందరికీ హ్యాట్స్ ఆఫ్ అండి. పిల్లల చదువుల కోసం కష్టపడుతున్న తల్లిదండ్రులు ఎంతోమంది ఉన్నారు. సేమ్ అంటే మీకు నేను చెప్పింది మీకు నిజం అనిపిస్తే డెఫినెట్గా కామెంట్ చేయండి. ఈ ప్రాసెస్లో నేను చాలామంది పేరెంట్స్ని కలిసిన, అంటే అఫోర్డ్ చేయగలుగుతామా చేయలేమా అనే సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళు కూడా కరెక్ట్ డెసిషన్ తీసుకొని ఏది చేసినా మనం పిల్లల ఫ్యూచర్ గురించే. ఫ్యూచర్ అంటే ఫస్ట్ గుర్తొచ్చేది ఎడ్యుకేషనే అండి. సో దానికే మనం ప్రియారిటీ ఇవ్వాలి, దానికోసం మనం ఎంతైనా కష్టపడాలి అని నాలాగా ఫీల్ అయిన వాళ్ళు ఎంతోమంది నేను కలిసిన ఈ ప్రాసెస్లో. కొన్ని టైమ్స్ అయితే లిటరల్లీ ఏడ్చినా కూడా, అరే అసలు ఇంత తిరుగుతున్నా కూడా ఏది కన్ఫర్మ్ అవుతలేదు, డేస్ ఏమో దగ్గరకు వచ్చేస్తున్నాయి, స్కూల్స్ స్టార్ట్ అయిపోతాయి, సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ అయిపోతాయి, అసలు ఎంత టెన్షన్ పడ్డానో. వీటన్నిటిలో కూడా కొంత ఎందుకు కదా ఇంకా గంతగానం టెన్షన్ పడుతున్నావు, ఫస్ట్ క్లాస్ అడ్మిషన్కి కూడా గింతగానం అవసరమా, మనం చదువుకోలేమా, అంత పెద్ద స్కూళ్ళల్లోనే వెయ్యాలా, చిన్న స్కూళ్ళల్లో వేస్తే వాళ్ళు చదవరా, వాళ్ళకి జాబులు రావా, మనకు రాలేదా అని కూడా అన్నారు. అంటే అప్పుడు వేరు ఇప్పుడు వేరు. అప్పుడు మనం ఎట్లేసినాం, మనం చదివినాం, మనం జాబులు చేసినాం. బట్ ప్రజెంట్ ఉన్న కాంపిటీషన్ని తట్టుకోవాలంటే మన పిల్లలకి బేసిక్స్ అనేవి అలవాటు చేయాలి. అలా బేసిక్స్ కూడా స్టార్ట్ చేయడం ఒక మంచి స్కూల్లో వేస్తే బాగుంటుంది అనేసి ప్రతి ఒక్క పేరెంట్ తాపత్రయము. ఏదైనా ఆ సిచ్యువేషన్ మన వరకు వస్తేనే అర్థమవుతుంది. అండ్ ఫైనల్లీ నేను అనుకున్న 2 స్కూల్స్లో ఒక స్కూల్లో అయితే గట్టిగా అందులోనే రావాలనుకున్నాను, ఎందుకంటే అందులో కొంచెం ఫీ స్ట్రక్చర్ తక్కువ ఉంది, కాకపోతే మంచి స్టాండర్డ్స్ అనమాట. బట్ అందులో రాలేదు, వేరే స్కూల్లో అడ్మిషన్ అయితే వచ్చేసింది. ఆల్మోస్ట్ చాలామంది గుర్తుపట్టేసే ఉంటారు, జాన్సన్ గ్రామర్ స్కూల్లో శ్రీయుకి అడ్మిషన్ వచ్చిందనమాట. అండ్ ఇప్పుడు కూడా మేము స్కూల్ నుంచి వస్తున్నాము. లాస్ట్ ప్రాసెస్ డే ఇది, చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ మీకు ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. అండ్ ఇంకా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అండ్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ ఎవ్రీవన్, టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ.